హాయ్ డియర్స్, ఎలా ఉన్నారు? మీ ముందుకి ఒక చిన్న ఆన్లైన్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఇప్పటికే మీరు పోస్టర్స్ రూపంలో చూసుంటారు. మే నెల 1వ తారీఖు నుంచి జూన్ నెల 11 వరకు, అనగా సమ్మర్ హాలిడేస్లో మా మెయిన్ టార్గెట్ ఏంటంటే విద్యార్థులు, చదువుకున్న పిల్లలు, యూత్లో ఉన్నటువంటి పిల్లలు. వీళ్ళు బైబిల్కి బాగా నేర్చుకోవాలని, వీళ్ళ దగ్గరికి బైబిల్ని చాలా లోతుగా తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ప్రధానంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కనుక ఖచ్చితంగా వయోభేదం లేకుండా అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ మా ప్రధాన లక్ష్యం అయితే యువకులు, బాగా చదువుకున్న యువకులు. విషయం ఏంటంటే, అసలు ఏంటంటే దీని కథ ఏంటంటే అని అంటే ఏం లేదు. అసలు కొంతమంది బైబిల్ చదవటం అంటే అలా కూర్చొని రోజుకి ఇన్ని అధ్యాయాలు అవగొట్టాలి, ఈ నెల లోపల ఈ గ్రంథం అవగొట్టాలి అని భీష్మించుకొని కింద కూర్చొని కుస్తీలు పట్టేస్తూ ఉంటారు. ఎప్పటికీ బైబిల్ అర్థం కాదు. బైబిల్ చదవటం అంటే 10 రంగు పెన్నులు ముందు వేసుకొని అబ్బా భలే ఉందే అన్న పాయింట్ అలా అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఇలా చదివితే నీకు బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. బైబిల్ చదవటం అంటే మోకాళ్ళు వేసి చదవటం, బైబిల్ చదవటం అంటే ఏదో ప్రార్థన చేసుకుని గంటలు కూర్చొని చదవటం, ఇది కాదండి. అసలు బైబిల్ చదివే విధానం ఇది కాదు. మరి బైబిల్ ఎలా చదవాలి? అసలు బైబిల్ చదవటం అంటే ఏంటి? బైబిల్ ఎలా చదివితే అర్థమవుతుంది? అందుకోసమే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ క్యారెక్టర్లు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాయి, వాళ్ళ లైఫ్ మొత్తం మీద దేవుడు ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ని ఎందుకు మన కోసం భద్రపరిచాడు, అసలు ఆ నెరేషన్ ఎందుకు అలా సాగిపోతుంది, ఈ పుస్తకానికి ఇంకో పుస్తకానికి ఉన్న కనెక్షన్ ఏంటి అని మనకు అర్థం కావాలి కదా. బైబిల్లో ప్రతి పదం వెనుక ఒక పదనం ఉంటుంది, ప్రతి వచనం వెనుక ఒక వెలుగు ఉంటుంది, ప్రతి అధ్యాయం మధ్యలో రహస్యంగా దోబూచులాడే ఒక రహస్య ద్వారాలు ఉంటాయి. అవి మనం ఛేదించినంత కాలం, అవి మనం విప్పనంత కాలం మీకు బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. ఒకవేళ నువ్వు ఛేదించావనుకో, బైబిల్ పువ్వు విడిపోయినట్లుగా చాలా అద్భుతంగా విడిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా రండి. బైబిల్ చదవాలంటే ప్రతి విధ నేపథ్యం మనకు తెలియాలి. ఆ రోజులో భౌగోళిక చరిత్ర తెలియాలి, మత, సాంస్కృతిక, రాజకీయ నేపథ్యాలు తెలియాలి, ఆనాటి కాలంలోని నైతిక విలువలు ఎలా ఉన్నాయో తెలియాలి, బైబిల్ రాకమునుపున్న ధర్మశాస్త్రాలు ఎలా ఉన్నాయో తెలియాలి, అసలు బైబిల్ యొక్క లిమిటేషన్స్ తెలియాలి. ఇలాగా ఈ ధర్మశాస్త్రం అర్థం కావాలంటే చాలా సవాళ్ళు ఉన్నాయి. ఈ సవాళ్ళన్నీ అధిగమిస్తే తప్ప బైబిల్ యొక్క ఓన్ నాలెడ్జ్ మనకు అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా మాతో చేతులు కలపండి, రండి. బైబిల్ని చాలా వరకు డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. దీన్ని ఎలా డిజైన్ చేసామంటే, కేవలం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే, మళ్ళీ శని ఆదివారాలు సెలవు ఉంటుంది. కేవలం పొద్దున పూట 7 గంటల నుంచి 8:30 గంటల వరకు మాత్రమే. ఎందుకంటే తర్వాత ఎవరు పనుల్లోకి వెళ్ళిపోవాలి, ఎవరు ఉద్యోగాల్లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి కేవలం మార్నింగ్ పూట మాత్రమే డిజైన్ చేసాం. 7 గంటల నుంచి 8:30 వరకు. మే 1వ తారీఖు నుంచి జూన్ 11 వరకు ఉంటుంది. సో 30 తరగతులు వస్తాయి మన ముందుకి. 30 తరగతుల్లో 30 రకాల అంశాలు. ఇవి మీరు గనక ఖచ్చితంగా వినగలిగితే, ఇవి గనక మీరు శ్రద్ధగా నేర్చుకోగలిగితే, అసలు తోరా అంటే ఇదా, అసలు ధర్మశాస్త్రం అంటే ఇదా, ఈ వచనం అందుకన ఇలా రాశాడు, ఈ సందర్భాన్ని అందుకన ఇలా ప్రస్తావించారు అని మనకు అర్థమైంది. మోషే ధర్మశాస్త్రం మీకు అర్థం కావాలంటే ఆనాటి కాలాల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రాలు కూడా మీకు అర్థం కావాలి. అందుకనే మేము ఏన్షియంట్ నియరెస్ట్ టెక్స్ట్లు మొత్తాన్ని ముందేసుకొని అసలు ఆ రోజు కాలంలో చరిత్రలు ఎలా సాగాయి, బైబిల్ రాయక మునుపున్నటువంటి చరిత్ర ఏంటి, సమకాలీన చరిత్ర ఏంటి, ఈ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మానవాళికి జరిగిన మేలేంటి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేము ఖచ్చితంగా టచ్ చేసే ప్రయత్నం చేస్తాం. 30 తరగతులు అయిపోయిన తర్వాత మాత్రం నేను మీకు ఒక హామీ ఇవ్వగలను. అదేంటంటే, గతంలో మీకు ధర్మశాస్త్రం మీద ఉన్న అవగాహన కంటే, గతంలో మీకు తోరా మీద ఉన్న పట్టు కంటే ఖచ్చితంగా ఒక 10 రెట్లు ఎక్కువగానే మీరు అవగాహన మాత్రం పొందుకోగలరు. ఈ హామీ మాత్రం నేను ఇస్తున్నాను. కాకపోతే ఇది అందరికీ వెసులుబాటు కాదు, అసంఖ్యాకులు అయితే కాదు. కేవలం 50 స్లాట్స్ మాత్రమే మీకోసం రెడీగా ఉన్నాయి. మరి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. కింద వివరాలకు అండి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం. మా MSM ఎగ్జిక్యూటివ్ సోదరుడు విజయ్, 9182034376 ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇప్పటికే నేను ఈ యాడ్ చేయబోతున్న సమయానికే దాదాపుగా 70% స్లాట్స్ బుక్ అయిపోయినాయి, కేవలం 30 ఉన్నాయి. కనుక ఖచ్చితంగా మీరు అందరూ రండి. ఇది ఆన్లైన్ క్లాస్. మరి ముఖ్యంగా కొంతమంది ఎక్కడన్నా ఎప్పుడన్నా అంటారు, ఎక్కడా కాదు, ఇది ఆన్లైన్. మీ ఇంట్లో కూర్చొని మీరు లెగిసిందే మొదలుకొని మీ ఫోన్లో మీరే నేర్చుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి తరగతులన్నీ కూడా మే 1 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. మరి ఖచ్చితంగా మీరందరూ పార్టిసిపేట్ చేస్తారని, దేవుడి యొక్క జ్ఞానానికి వారసులు అవుతారని కోరుకుంటూ, నేను మీ M. Samson ఫ్రమ్ MSM అప్డేట్స్, BZSM లైట్ రోడ్. బాయ్.